దేవుని వాగ్దానము ప్రకారము దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. దేవుడు ఆశీర్వదిస్తే ఎట్లా ఉంటుంది? ఏ కొదువ ఉండదు, ఏ కొదువ ఉండదు అన్నాడు. మనం చూస్తే సారపాతులో ఆ విధవరాలి ఇంట్లో మనం చూసింది ఏంటి? ఆ యొక్క పిండి, ఆ నూనె, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదంట. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే అది అంతే. ఆ పిండి కూడా అంతే, అయిపోలే. కరువు ఉంది బయట, కరువుతో ఆ కొంచెంతో వాళ్ళు తిని చచ్చిపోవాలి. అంటే ఇక తర్వాత తిండి లేదు కదా, ఎట్లా చచ్చిపోతాం మనం? కానీ దేవుడు అట్లా చేయలే వాళ్ళని. ఆ కరువు కాలం పోయేదాకా, తిరిగి వర్షాలు పడేదాకా ఏం జరిగిందండి? ఆ పిండి అయిపోలేదు, ఆ నూనె అయిపోలేదు. అదే దేవుని ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే, ఒక మనిషికి, ఒక ప్రవక్తకు అంత శక్తి దేవుడు ఇవ్వగలిగితే, ఈరోజు నువ్వు యథార్థమైన జీవితం కలిగి నువ్వు ప్రార్థిస్తే, నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, వారి పిల్లల జీవితంలో తరతరాలు కూర్చొని తినే ఆస్తి దేవుడు ఇవ్వగలడు, ఇస్తాడు దేవుడు. హల్లెలూయా.